అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బొమ్మ తనుజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గోంగూర చికెన్ కర్రీ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. దీనికి కావాల్సినవి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక కప్పు గోంగూర, ఇంకా సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, పండ్ల పువ్వు, ఇంకా బిర్యానీ వస్తువులు ఏదైనా ఉంటే. నేను గోంగూరని ఒక కప్ గోంగూర తీసుకున్నాను. మీరు ఇంకా పులుపు ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇలా బౌల్లో రెడీ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి లేదా మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో నూనెని, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని పోసాను. నూనె బాగా వేడి అయ్యాక ఇప్పుడు కొద్దిగా సాజీరా, అదేవిధంగా దాల్చిన చెక్క, అదేవిధంగా లవంగాలు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు అలా కట్ చేసినవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం కొద్దిగా ఒక కప్పు గోంగూరను తీసుకున్నాం కదా, ఆ గోంగూరను కూడా ఇప్పుడు ఇలా యాడ్ చేసుకోవాలి. అంతా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపటికి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గోంగూరని కొద్దిసేపటికి బాగా మగ్గనివ్వాలి. అదేవిధంగా ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపటికి టమాటా ముక్కలు మగ్గనివ్వాలి. తర్వాత ఇప్పుడు మనం కొద్దిసేపటికి చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపటికి ముక్క అనేది ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి అడుగంటకుండా బాగా పైనుంచి కిందకి ఇలా కలుపుకోవాలి. చికెన్ అనేది మాడకుండా చూసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చెంచా కారాన్ని వేసుకోవాలి. రుచికి సరిపడా కారాన్ని వేసుకోవచ్చు. నాకు ఇక్కడ చెంచా నిండా సరిపోతుంది. అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ని కూడా పోసుకోవాలి. తర్వాత బాగా ఉడుకుతూ సమయంలో ఒక చెంచా ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉంటే గోంగూర చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.